చెప్తారు తప్ప అంతకు మించి మాకేం తెలియదు అంటారు. కానీ ఒకనాడు యేసుక్రీస్తు రాకముందు కూడా, ధర్మశాస్త్ర కాలం కాకముందు కూడా దేవుడు మనుషులకి మనస్సాక్షి ప్రకారమే తీర్పు తీర్చాడట. రోమపత్రికలో చెప్తాడన్నమాట. మనస్సాక్షి అంత గొప్ప న్యాయ వ్యవస్థ అండి. ఈ న్యాయ వ్యవస్థలో దేవుణ్ణి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రియులారా. దేవుని మాటకి మనం విలువ ఇవ్వాలి. ఆయనతో సహవాసం మనం బాగా కలిగి ఉండాలంటే మన మనస్సాక్షి చెబుతూ ఉన్నప్పుడు వెంటనే కరెక్ట్ చేసేసుకోవాలి. తల్లి, నువ్వు చేస్తున్నది తప్పు, నీ మాట తీరు తప్పు, నువ్వు పలానా వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉండడానికి మెట్లు ఎక్కుతున్నావు లేదా అడుగులు వేస్తున్నావు, దయచేసి కట్ చేసేయి, నీకు అవసరమా లోపల నుంచి చెప్తా ఉంటుందండి. నిజమే కదా, నాకు అవసరమా, నాకు ఎందుకు, నా బ్రతికేదో నేను బ్రతక్క ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఎందుకు ఇలా తగలేసుకోవడం అనుకుంటే ఈరోజు నేరాలు ఘోరాలు జరిగేవండి. ఎంతమంది పెళ్ళైన స్త్రీలండి, ఎంతోమంది భర్తలను చంపేసిన వాళ్ళని గురించి వింటూ ఉంటే నాకు భయం వేస్తుందండి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు అంటే అదేదో ఒక్క రోజులో జరిగిపోయిందంటారా? కాదండి, ఒక్క రోజులో జరిగిపోయింది అయితే కాదు ప్రియులారా. దానికి బీజం పడుతుంది, బీజం కాస్త మొక్క అవుతుంది, మొక్క కాస్త మహావృక్షం అవుతుంది. వృక్షాన్ని నుంచి భయంకరమైన ఫలాలు వచ్చేస్తున్నాయి. మనిషిని భయంకరుడుగా, మనిషిని భయంకరురాలుగా మార్చేస్తున్నాయి ప్రియులారా. మనస్సాక్షిని వాళ్ళు తొక్కేస్తున్నారు, న్యాయ వ్యవస్థను తొక్కేస్తున్నారు. వాళ్ళు ఆ మనస్సాక్షికి విలువ ఇవ్వట్లేదు, ఆ మనస్సాక్షిని వాత వేయబడిన దానిగా మార్చేస్తున్నారు. దేవునితో సహవాసం ఉన్నవాడు అలా చేయడు. మొట్టమొదటి పాయింట్ మీరు గమనించండి. మీరు దేవుని రుచి చూడాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే ఆయన మీ మీద నేరారోపణ చేయక ముందే మన మీద నేరారోపణ చేసే ఒకటి ఉంది, అదే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి మాట మనం విందాం ప్రియులారా. ఆ మనస్సాక్షి మాట వినకుండా నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. నేను ఎప్పుడు ఏ టాపిక్ చెప్పినా ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటాను. మరి అది నాకు అలవాటో తెలియదు, దేవుడు నాకు చేస్తున్న సహాయమో తెలియదు. అది నాకు చాలా ఇష్టం అండి ఆ పద్ధతి. ఎందుకంటే లేఖనముల వలన మనకు ఆదరణ కలుగుతుందని చెప్తున్నాడు. లేఖనముల్లో రాయబడిన వ్యక్తులను మనం ధ్యానిస్తే వాటి నుంచి బుద్ధి కలుగుతుందని చెప్తున్నాడు. లేఖనాల్లో ఉన్న విషయాలు మనకి బుద్ధి నేర్పిస్తాయి, బోధ నేర్పిస్తాయి అని చెప్తున్నాడు. అవి దృష్టాంతములుగా మనకున్నాయని చెప్తున్నాడు. ఈరోజు ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచదలిచాను ప్రియులారా. ఎవరంటే ఆయన దేవుని చేత ప్రారంభంలో చాలా గొప్పగా వాడబడ్డాడు. ఎంత గొప్పగా అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క కట్టడలకి వ్యతిరేకంగా మారిపోయి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క శాపాన్ని ఇశ్రాయేలు ప్రజలందరి మీద తెచ్చినప్పుడు ఆ శాపాన్ని తీసివేయడానికి ప్రయత్నించిన వాడు ఒక రాజు. అతని గురించి చదువుతుంటేనండి ఒక హీరో గురించి చదివినట్టుగా ఉంటుంది. ఒక హీరోని కళ్ళ ముందు సినిమాల్లో చూస్తే మనం చూడండి, సడన్గా హీరో రాగానే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంత బాగుంటుంది అనమాట. అలాంటి ఒక వ్యక్తి యెహూ. పేరు విన్నారు ఎప్పుడైనా? యెహూ అనే రాజు చరిత్ర అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే పాపం చేసిన అహాబు కుటుంబీకుల యొక్క ఆ క్రియా ఫలాన్ని వాళ్ళ మీదకి తీసుకురావడానికి దేవుని యొక్క సాధనంగా యెహూ వాడబడ్డాడు. చూడండి ఒక్కసారి. ఆయన గురించిన కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను. మీరు యెహూ చరిత్రని ఖాళీగా ఉన్న సమయాల్లో చదవండి. ఎందుకంటే బైబిల్ అనేది ఒక గంటలో మీకు చెప్పేసి మీ బుర్రలో మేము ఎక్కించేసి వెళ్ళిపోయేది కాదు ప్రియులారా. బైబిల్ అనేది అద్భుతమైన పుస్తకం, మనిషి మనస్సాక్షిని చక్కగా నిలబెట్టే పుస్తకం. చూడండి, రాజుల 2వ గ్రంథం